హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము డిఎస్సి లో భాగంగా అంకగణితం అర్థమెటిక్ లో చాలా సబ్ టాపిక్స్ అనేవి డిస్కషన్ చేయడం జరిగింది కదా. ఇందులో భాగంగా ఈ రోజు కూడా ఆ అర్థమెటిక్ లో డిస్కౌంట్ అనేది సబ్ టాపిక్ గా మనం వీడియోలో చెప్పుకున్నాము. మనకి ప్రీవియస్ డిఎస్సి లో కూడా ఈ డిస్కౌంట్ కి సంబంధించి చాలా రకాల క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియోలో డిస్కౌంట్ కి సంబంధించి మనకి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏ విధంగా అయితే ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయో అన్ని రకాల మోడల్స్ కూడా మనం ఇందులో డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో మనం కరెక్ట్ గా చూసాము అంటే ఈ డిస్కౌంట్ కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో ఉండే ఈ వీడియోలో మోడల్ అనేది కవర్ చేసేటట్టు అన్ని రకాల మోడల్స్ కూడా మనం కవర్ చేయడానికి ప్రయత్నం అనేది చేద్దాం. ఫస్ట్ డిస్కౌంట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ డిస్కౌంట్ ని మనం ఎన్ని రకాలుగా పిలుస్తామంటే చాలా రకాల పేర్లతో పిలవచ్చు. అదేంటి అంటే ఇంగ్లీష్ లో డిస్కౌంట్ అని అంటాడు, తెలుగులోకి వచ్చేసరికి రిబేటు అన్నా కూడా డిస్కౌంట్ అవుతుంది. అలాగే ముదర అన్న, రిబేట్ అన్న, ముదర అన్న డిస్కౌంట్ అవుతుంది. ఇవి తెలుగులో ఉండే పదాలు. నెక్స్ట్ రుసుము అన్న కూడా అదేనండి. రుసుము అన్న, ముదర అన్న, రిబేటు అన్న మనకి ఇంగ్లీష్ లో డిస్కౌంట్ అని అర్థం వస్తుంది. మరి ఏంటి డిస్కౌంట్ అంటే, నేను ఇప్పుడు ఒక వస్తువు 100 రూపీస్ కొన్నాను, దాని మీద ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా చేసి 150 రూపాయలు అని వినియోగదారుడికి నేను చెప్పాను. అంటే 150 రూపాయలకి అమ్మట్లేదు, వినియోగదారుడికి 150 రూపాయలు అని చెప్పాను. అంటే నేను కొన్నిది కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ కొన్నాను, దాని మీద ఎక్స్ట్రాగా కొంత అమౌంట్ వేసుకున్నాను. అప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది అది నేను అవతల వినియోగదారుడికి నేను చెప్పాను. ఏంటిది, దీన్ని ఏమంటారంటే ప్రకటించిన వెల అని అంటారు. ఏమంటారంటే ప్రకటించిన వెల, మార్కెట్ ప్రైస్ అని అంటారు. ఇప్పుడు దీని మీద కొంత డిస్కౌంట్ అంటే కొంత డబ్బులు తగ్గించి, నేను సపోజ్ ఒక 30 రూపాయలు తగ్గించాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, అది 120 రూపాయలు అవుతుంది. అంటే నేను 120 రూపాయలకి అమ్మడానికి నిర్ణయించుకున్నాను అని అర్థం. కాబట్టి 120 రూపీస్ ఏమవుతుంది, మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నేను ఒక వస్తువు 100 రూపాయలు కొన్నాను, 50 రూపాయలు ఎక్స్ట్రా చేసి 150 రూపాయలు అని చెప్పాను, కాబట్టి ప్రకటించాను. కాబట్టి దాన్ని మనం మార్కెట్ ప్రైస్, తెలుగులో ప్రకటన వెల అని అంటారు. ఆ 150 రూపాయల మీద ఒక 30 రూపాయలు తగ్గించి 120 రూపాయలకి నేను అమ్మడం అనేది జరిగింది. కాబట్టి 120 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ టు, ప్రకటన వెల ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కంటే అధికంగానే ఉంటుంది. అంటే కాస్ట్ ప్రైస్ మీద కొంత అమౌంట్ ఎక్స్ట్రాగా అధిక ధర వేసుకుంటారు. ప్రకటన వెల ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కంటే అధికంగా వేసుకునే ఇచ్చేదే ప్రకటన వెల అని అంటాం. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ చూస్తే మనం ఇప్పుడు ఏదైతే 30 రూపీస్ ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చామని చెప్పాం కదా, దేని మీద ఇచ్చాము, 100 రూపీస్. అంటే నువ్వు కొన్ని వస్తువు మీద ఇచ్చావా, ప్రకటించిన దాని మీద ఇచ్చావా, ప్రకటించిన దాని మీద ఇచ్చావు. అంటే 150 రూపాయలు ప్రకటించావు కదా మార్కెట్ ప్రైస్, దాని మీద 30 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చావు కాబట్టి 120కి అన్నావు. అంతేగాని 30 రూపాయలు తీసుకొని వచ్చి కొన్న వేల మీద నువ్వు పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు కూడా డిస్కౌంట్ అనేది దేని మీద దేని మీద ఇవ్వబడుతుంది అంటే ప్రకటన వెల మీద ఇవ్వబడుతుంది. అది ఇంపార్టెంట్. రుసుము లేదా డిస్కౌంట్ అనేది దేని మీద ఇవ్వబడుతుంది అంటే ప్రకటన వెల మీద ఇవ్వబడును. డిస్కౌంట్ ఎప్పుడు కూడా ప్రకటన వెల మీద ఇవ్వబడును. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది, 120 రూపీస్ వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ 120 రూపీస్ వచ్చింది కదా, అది దేని నుంచి వచ్చింది, ప్రకటన వెలలో నుంచి నువ్వు ఎంత అయితే డిస్కౌంట్ ఇచ్చావో దాన్ని మైనస్ చేస్తేనే మనకి ఏమొచ్చింది, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రకటించావు, మార్కెట్ ప్రైస్. అంటే 150 రూపాయలు అంటే దేనికి సంబంధించింది, మార్కెట్ ప్రైస్ కి సంబంధించింది. మార్కెట్ ప్రైస్ కి సంబంధించి అంటే ఎం అని రాసుకో. అందులో నుంచి ఏం మైనస్ చేయాలి, డిస్కౌంట్ అనేది మైనస్ చేయాలి. కాబట్టి డి అంటే ప్రకటన వల్ల నుంచి డిస్కౌంట్ మైనస్ చేయాలి. కాబట్టి డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనం రూపాయల్లో ఎప్పుడు చెప్పకూడదు. ఎందులో చెప్పాలి, మనము పర్సంటేజ్ లో చెప్పాలి. ఈ డిస్కౌంట్ అనేది దేని మీద పర్సంటేజ్ లో చెప్పాలి, ప్రకటన వల్ల మీద పర్సంటేజ్ లో చెప్పాలి. కాబట్టి M/100 అంటే మార్కెట్ ప్రైస్ మీద పర్సంటేజ్ లో డిస్కౌంట్ చెప్పాలి. కాబట్టి MD/100 గా మనం రాసుకున్నాము. ఇదేమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే దేనికి సంబంధించింది, మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ మనం మైనస్ చేయాలి. మార్కెట్ ప్రైస్ లో నుంచి ఏం మైనస్ చేయాలి, ప్రకటన వెల మీద డిస్కౌంట్ పర్సంటేజ్ మనం మైనస్ చేస్తే మనం ఎంత కమ్మామో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో కామన్ గా ఏముంది, మనకి M అనేది కామన్ గా ఉంది. కాబట్టి M అనేది కామన్ తెస్తే ఇక్కడ 1 ఉంటుంది, 1 మైనస్ D/100. అప్పుడు ఇది మనం ఎల్సిఎం చేసాం అనుకున్నా 100 ఇక్కడికి వస్తుంది. కాబట్టి 100 మైనస్ D/100
100. ఇది ఏమవుతుందంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే ఈ ఫార్ములా మనము ప్రాసెస్ ప్రకారంగా చెప్పుకోవాలి కాబట్టి దీన్ని మనం ఉపయోగించడం జరిగింది కానీ, అంటే ఈ ఫార్ములాని చెప్పడం జరిగింది కానీ, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ లో ఎక్కడా కూడా మనము ఈ ఫార్ములా అనేది ఉపయోగించకుండానే మాక్సిమం చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి చేయడానికి క్లియర్ చేద్దాం. ఈ ఫార్ములా అనేది మనం మాక్సిమం ఉపయోగించకుండా ట్రై చేద్దాం. ఇప్పుడు మరి ఇంకొకసారి చూసుకుంటే డిస్కౌంట్ అంటే తెలుగులో రిబేట్ అనొచ్చు, ముద్ర అనొచ్చు, రుసుము అని కూడా అనొచ్చు. ఏమన్నా కూడా ఇంగ్లీష్ లో డిస్కౌంట్ అని అంటారు. మనం ఎప్పుడు కూడా డిస్కౌంట్ ని కొన్న వాళ్ళ మీద కొన్న వాళ్ళ మీద చెప్పకూడదు. డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద మనం ఇవ్వాలి? ప్రకటన వాళ్ళ మీద ఇవ్వాలి. మరి ప్రకటన వాళ్ళ అంటే ఏంటి? నువ్వు ఎంతకైతే కొన్నావో దాని మీద కొంత అధిక ధర చెప్పి ప్రకటిస్తావు అనమాట. ఇప్పుడు నేను 100 రూపాయలకి ఒక బుక్ కొన్నాను, దాని మీద ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా వేసి 150 రూపాయలైనా ప్రకటించాను. కాబట్టి దాన్ని మనం ప్రకటన వల్ల అని అంటాం. ఇప్పుడు దాని మీద నేను మళ్ళీ కొంత అమౌంట్ తగ్గించి అమ్మడానికి నిర్ణయించుకున్నాను. కాబట్టి ఎంత తగ్గించాను? 30 రూపాయలు తగ్గించాను. అంటే ఎంతకి అమ్మాను? 120 రూపాయలకి అమ్మాను. కాబట్టి 120 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ 30 రూపాయలు అనేది ఏమవుతుంది? మనకి డిస్కౌంట్ అవుతుంది. ఇప్పుడు ప్రకటన వాళ్ళు ఎప్పుడూ కూడా అమ్మిన వాళ్ళకంటే కొంత ధర ఎక్స్ట్రాగా ఉంటుంది. కాబట్టి ప్రకటన వాళ్ళ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ అధిక ధర, అంటే ఎక్స్ట్రా అమౌంట్ అని అర్థం. ఇప్పుడు డిస్కౌంట్ మనకు కావాలి అంటే దేని నుంచి మనం వేస్తాము? డిస్కౌంట్ ఎప్పుడు కూడా దేని మీద మనం వేస్తాము? కొన్న వాళ్ళ మీద వేసామా, ప్రకటన వాళ్ళ మీద వేసామా? నువ్వు ఎంత అయితే ప్రకటిస్తావో దాని మీదే మనం డిస్కౌంట్ ఇవ్వాలి. నువ్వు 150 ప్రకటించాను, 30 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను, 120 రూపాయలకి అమ్మాను అంటే నువ్వు డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డిస్కౌంట్ అనేది ప్రకటన వాళ్ళ మీద ఇవ్వడం జరుగుతుందని అర్థం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ నువ్వు ఎంతకి అమ్మావు? 150 ప్రకటించావు, 30 తగ్గించావు, అంటే 120 కన్నా. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ మనం మైనస్ చేయాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఇందులో ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ దేని మీద? ప్రకటన వాళ్ళ మీద మనం ఎప్పుడు కూడా చూడాలి డిస్కౌంట్ ని. కాబట్టి MD/100, M అనేది కామన్ తీస్తే 100 మైనస్ D/100 ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. ఇది మనకి డిస్కౌంట్ కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనం చాలా రకాల మోడల్స్ అనేవి కవర్ చేస్తే ఎన్ని రకాలుగా ఇచ్చే ఛాన్స్ ఉందో అన్ని రకాలుగా కూడా మనం మోడల్స్ అనేవి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ రకమైన క్వశ్చన్ మనం చూస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది డిఎస్సి లో లాస్ట్ ప్రీవియస్ గా చాలా రకాల బిట్స్ అనేవి రావడం జరిగింది. వాటికి సంబంధించి ఏ విధంగా ఇస్తాడో అవి కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనము ఇందులో క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 1250 రూపాయలు ప్రకటించిన ఒక వస్తువుపై, అంటే ప్రకటన వల్ల అనేది 1250 రూపాయలు అని చెప్పాడు. ఒక వస్తువు, ఆ వస్తువుపై 20% డిస్కౌంట్ ఇస్తే 20% డిస్కౌంట్ ఇచ్చాడు అని అంటున్నాడు. అయితే ఎంతకు అమ్మాడు? అమ్మిన వేళ ఏమో మనం కనుక్కోమంటున్నాడు. మనం ఇంతకు ముందు ప్రాఫిట్ అండ్ లాస్ లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం దేన్ని కంపారిజన్ చేసుకొని చెప్పాము? కాస్ట్ ప్రైస్ ని కంపారిజన్ చేసుకుని చెప్పాము. కాబట్టి అప్పుడు మనం ఏం చేసాము? కాస్ట్ ప్రైస్ ని ఎప్పుడు కూడా 100% అనుకోవాలి అని చెప్పాము. ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాము అనేది మనకి తెలియాలి అంటే మనం ఎప్పుడు కూడా డిస్కౌంట్ ని దేని మీద మనం క్యాలిక్యులేషన్ చేస్తామని చెప్పాము? ప్రకటన వాళ్ళ మీద క్యాలిక్యులేషన్ చేస్తామని చెప్పాము. కాబట్టి ఎప్పుడు కూడా డిస్కౌంట్ లోకి వచ్చేసరికి, అంటే ఈ ప్రాబ్లమ్స్ లోకి వచ్చేసరికి కాస్ట్ ఇది మార్కెట్ ప్రైస్ ప్రకటించిన వాళ్ళని 100% అనుకోవాలి. ఎందుకు? మనం డిస్కౌంట్ ని మార్కెట్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి మార్కెట్ ప్రైస్ ని 100% అనుకోవాలి. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే 1250 రూపాయలు ప్రకటించిన ఒక వస్తువుపై, అంటే ప్రకటించిన మార్కెట్ ప్రైసే కదా, ప్రకటించిన వస్తువు 1250 అన్నాడు. కాబట్టి 100% మార్కెట్ ప్రైస్ ఏమో మనం 100% అనుకున్నాం. కాబట్టి 100% అనేది మార్కెట్ ప్రైస్ ప్రకటించిన వల్ల 100% అనుకుంటాం. కాబట్టి అది ఎంతకి ఈక్వల్? 1250 రూపాయలకి ఈక్వల్. క్వశ్చన్ లో వాడే ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆ వస్తువుపై 20% డిస్కౌంట్ ఇస్తే, అంటే మనము 100% అనుకున్న వస్తువు మీద 20% డిస్కౌంట్ ఇచ్చామంటే అది ఎంతకు అమ్మాము అని అర్థం? 80% కి అమ్మేసాము అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? 80% కనుక్కోవాలి. ఎందుకు అంటే 100% అనుకున్న ప్రకటన వల్ల 20% డిస్కౌంట్ ఇచ్చావు కాబట్టి ఆ వస్తువు తాలూకు వాల్యూ 20% తగ్గిపోయి 80% కే వస్తుంది. కాబట్టి ఇప్పుడు 80% అనేది మనకి ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇది ఎంత అవుతుందో చూడాలి. 100% 1250 అయ్యింది. 80% ఏమవుతుంది? పర్సంటేజ్ అనేది ఇక్కడ డిక్రీజ్ అయ్యింది. కాబట్టి వాల్యూ కూడా మనకి ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. కాబట్టి తక్కువ 80 బై ఎక్కువ 100 ఇంటూ 1250. 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 0 క్యాన్సిల్. 125 ఇంటూ 8 అంటే 1000 రూపీస్ అవుతుంది. అంటే 1000 రూపీస్
1250 రూపాయలు ప్రకటించిన వస్తువు మీద 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే ఎంతకు అమ్మాడు అంటే 1000 రూపాయలకి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనం మార్కెట్ ప్రైస్ ని ఖచ్చితంగా 100% అనుకోవాలి. ఎందుకు అంటే డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇందులోనే సెకండ్ క్వశ్చన్ చూస్తే రవి ఒక వస్తువుపై 25% డిస్కౌంట్ ఇచ్చి 750 రూపాయలకి అమ్మినా అంటే ఇది అమ్మినా అని అన్నాడు. అంటే ఇది అమ్మిన అని అర్థం. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 25% డిస్కౌంట్ ఇచ్చాడు. మనకు అడుగుతుంది అంటే ప్రకటన వెల ఎంత అని అంటున్నాడు. మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం ఏం చెప్పామో 100% అనుకున్నాం అన్నాం. ఆ ప్రకటన వెల మనం కనుక్కోవాలి. కాబట్టి మార్కెట్ ప్రైస్ 100% మనం కనుక్కోవాలి. వాడేమి ఇచ్చాడు? 25% డిస్కౌంట్ ఇచ్చి 750కి అమ్మాడు అని అంటున్నాడు. అంటే అమ్మేశాడు అని అంటున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ 100% అనుకున్న వస్తువు మీద 25% డిస్కౌంట్ ఇచ్చాడంటే అర్థం అంటే ఎంతకి అమ్మినట్టు? 75% అమ్మినట్టు. ఎందుకు 100 లో 25 మైనస్ చేస్తే 75% కి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. మనకి 75% కి అమ్మాడు కదా, అది మన క్వశ్చన్ లో రూపాయల్లో వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 750 రూపాయలు అన్నాడు. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ప్రకటన వల్ల మనకు కావాలి. 75% 750 అయ్యింది. ఏ విధంగా అయ్యిందో అర్థం చేసుకుంటే ఈజీగా చాలు. 75 ఇంటూ 10 చేస్తే 750 రూపీస్ వస్తుంది. సేమ్ 100 కూడా ఇంటూ 10 చేస్తే మనకేమొస్తుంది? 100 ఇంటూ 10 1000 రూపీస్ వస్తుంది. ఈ విధంగా డైరెక్ట్ గా చేయొచ్చు, లేదా తక్కువ బై ఎక్కువ ఆ విధంగా చేసినా వస్తుంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సిందంటే ఇంతకు ముందు మనకి ప్రకటన వల్ల 100% ఇచ్చాడు. మనకు అడుగుతుందేమో అమ్మిన వాళ్ళు అడుగుతున్నాడు. అమ్మిన వాళ్ళ కావాలి అంటే ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడో మనకు తెలియాలి. 20% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 80% అమ్మాడు అని అర్థం. కాబట్టి కనుక్కున్నాం. ఇక్కడ చూస్తే ప్రకటన వల్ల మనకు అడిగాడు కాబట్టి 100% మనం కనుక్కోవాలి. వాడేమిచ్చాడు? ఎంతకు అమ్మాడో చెప్పాడు, ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడో కూడా చెప్పాడు. 25% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఈ 75% కి అమ్మాడు అని అర్థం. కాబట్టి అది 75% కి అమ్మాడు. రూపాయలలో ఎంతకు అమ్మాడో వాడే చెప్పాడు. కాబట్టి 75% అని 750 అయినప్పుడు 100% అనేది 1000 రూపీస్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కూడా బేసిక్ లెవెల్లో మోడల్స్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక పుస్తకం ప్రకటన వల్ల 450 రూపాయలు అంటున్నాడు. ప్రచురణకర్త 20% రుసుము ఇస్తే ఆ పుస్తకం అమ్మిన వల్ల సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోమంటున్నాడు. వాడేమిచ్చాడు? ప్రకటన వల్ల మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ అంటే 100% అనుకున్నాం కదా. ఆ 100% ఎంత ఇచ్చాడు? వాడని 450 రూపీస్ అని వాడు ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు? అమ్మిన వల్ల సెల్లింగ్ ప్రైస్ ఏమో మనం కనుక్కోవాలి. మనం ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మనకి ఎంత ప్రకటించాడో దాని మీద కొంత డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాడు. కాబట్టి ఆ డిస్కౌంట్ మనం మైనస్ చేయాలి కదా. ఇప్పుడు చూస్తే 20% రుసుము అంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 100% ఉండే వస్తువు 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంతకు అమ్మినట్టు? 80% కి అమ్మినట్టు. అవునా కాదా? 80% అది మనం కనుక్కోవాలి. చూడాలి. మార్కెట్ ప్రైస్ అంటే 100% 450 అని వాడే ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 80% ఎలా వేసావు అంటే 20% డిస్కౌంట్ అని అన్నాడు. 100% మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 80% కి అమ్మాడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే 100% 450 అయ్యింది. 80% ఎంత అవుతుంది? ఇక్కడ పర్సంటేజ్ డిక్రీజ్ అయ్యింది కాబట్టి వాల్యూ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. కాబట్టి తక్కువ 80 బై ఎక్కువ 100 ఇంటూ 450. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది? 8 ఇంటూ 45 మిగిలింది. 8 5 40, 0 4, 8 4 32 ప్లస్ 4 36 అంటే 360 రూపీస్ అమ్మడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వ్యాపారి ఒక వస్తువుపై 15% తగ్గింపుని ఇచ్చాడు అని అంటున్నాడు. ఇక్కడ తగ్గింపును అంటే తగ్గించాడు అంటున్నాడు. ఇండైరెక్ట్ గా తగ్గించాడు అంటే అర్థం ఏంటి? అదే డిస్కౌంట్ ఇచ్చాడని అర్థం చేసుకోవచ్చు. వాడు కూడా పర్సంటేజ్ లోనే ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే 15% డిస్కౌంట్ తోనే ఇచ్చాడు. అమ్మిన వేల 680 రూపాయలైనా ప్రకటన వేల మార్కెట్ ప్రైస్ ఏమో మనం కనుక్కోమంటున్నాడు. మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం ఏమనుకున్నాము? 100% అనుకున్నాం. ఇది మనము కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సింది ఎంతకు అమ్మాడని అంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు కూడా డిస్కౌంట్ మీద వేయాలి కదా. కాబట్టి 15% తగ్గించాడంటే 100% ఉండే వస్తువు మీద 15% తగ్గింపుని ఇచ్చాడు అంటే ఎంతకు అమ్మినట్టు? 85% కి అమ్మినట్టు. ఎందుకు? 100 లో ఇచ్చిన డిస్కౌంట్ 15% మైనస్ చేస్తే 85% కి అమ్మాలి. కాబట్టి 85% ఎంతకి ఈక్వల్? అమ్మిందే కదా. అమ్మిన వేల 680 అన్నాడు కాబట్టి 85% కి అమ్మాడు అంటే 680 ఈక్వల్ చేయాలి. ఇప్పుడు చూడాలి.
85% 680 అయితే 100% ఎంత అవుతుంది? ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. ఎందుకు? నీకు పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందంటే వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఏది ఎక్కువ? 100 బై తక్కువ 85 ఇంటూ 680 చూస్తే 5 తోటి 5 25 5 20 5 20 5 17 ఇప్పుడు 17 తోటి 68 డివైడ్ అవుతుంది. 17 1 17 40 ఇప్పుడు ఏం మిగిలింది మనకి? 20 ఇంటూ 40 మిగిలింది. అంటే ఏమవుతుంది? 800 అవుతుంది. 800 రూపీస్ అవుతుంది. అంటే 800 ప్రకటించిన వస్తువు 15% డిస్కౌంట్ ఇస్తే 680 అమ్ముతాడని అర్థం చేసుకోవాలి. ఇది మనకి చాలా సింపుల్ లెవెల్ ఉండేటటువంటి క్వశ్చన్లు అన్ని కూడా ఇప్పటి వరకు డిస్కషన్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యాపారి ఒక వస్తువుపై 16.2/3% రుసుము ఇచ్చిన ప్రకటన వేల 3000 రూపాయలైనా అమ్మిన వేల ఎంత అని అంటున్నాడు. మనకి ప్రకటన వేల మార్కెట్ ప్రైస్ మనకేమంటున్నాడు? 100% మనం అనుకోవాలి కాబట్టి అది ఎంత ఇచ్చాడు? 3000 రూపీస్ అని వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనకి రుసుము ఎంత ఇచ్చాడని అంటున్నాడు? 16.2/3% ఇచ్చాడు అని అంటున్నాడు. ఇటువంటి సందర్భంలో మనకి మిశ్రమ భిన్నంతో ఉన్న అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ తో ఉన్నటువంటి పర్సంటేజ్ ఏదైనా ఉంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా ముందు దాన్ని మనం ఏం చేయాలి అంటే ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 16.2/3 అంటే అర్థం ఏంటి? 3 16 48 48 2 50 50/3 పర్సంటేజ్ కాబట్టి దాన్ని మనం ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లోకి మార్చాము అంటే బై 100 వేయాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది? 50 బై ఈ 100 ఎక్కడికి వస్తుంది కాబట్టి 3 ఇంటూ 100 ఏమవుతుంది? 300 అవుతుంది. 51 56 అంటే 1/6 అంటే 16.2/3 అంటే అర్థం అంటే డైరెక్ట్ గా 1/6 ఫ్రాక్షన్ లోకి మార్చుకున్నాం. అంటే 6 పార్ట్స్ ఉండేటటువంటి వస్తువు తాలూకు వాల్యూ 1 పార్ట్ ఏమో డిస్కౌంట్ ఇచ్చా అంటే ఎంత ఉంటుంది? ఇంకా 5/6% 5/6 ఫ్రాక్షన్ కి అమ్మేవు అని అర్థం. చూడాలి, 6 భాగాలు ఉండేటటువంటి వస్తువులో ఒక భాగం డిస్కౌంట్ ఇచ్చావు అంటే ఇంకా ఎన్ని భాగాలకు నువ్వు అమ్మినట్టు? 5 భాగాలకు అమ్మినట్టు. కాబట్టి మనం ఇప్పుడు అమ్మాల్సింది ఎంతకి? 5/6కు అమ్మాలి. వాడు కూడా అమ్మిన వేళ మనకు అడిగాడు. అమ్మిన వేళ అడిగాడు కాబట్టి మొత్తం 6 భాగాల్లో 5 భాగాలు అమ్మాలి. కాబట్టి ఆ వస్తువు ఎంత మనకి? 3000 రూపాయలు. ఆ 3000 రూపాయలని 6 భాగాలు చేసి అందులో 5 భాగాలకి అమ్మాడు. కాబట్టి 5/6 మనం కనుక్కోవాలి. ఒకవేళ వాడు మనకి డిస్కౌంట్ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు 1/6 అయ్యాలి. ఇప్పుడు మనకు అమ్ముతున్నది అడిగాడు కాబట్టి 5/6 వేసాం. ఇది ఇప్పుడు చూస్తే 6 తోటి 6 1 6 500 తో డివైడ్ అవుతుంది. 500 ఇంటూ 5 అంటే 2500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడని అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్క 2500 రూపాయలకి అమ్మాడని అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్క ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఇచ్చేటటువంటి పర్సంటేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే, ఇప్పుడు ఇదేనే కాదు ఇంతకు ముందు క్వశ్చన్స్ కూడా ఫ్రాక్షన్ లోకి మార్చుకోవచ్చు. కానీ అటువంటివి డైరెక్ట్ గా 10% 20% అటువంటివి ఇస్తే మనం మార్చుకున్నా డైరెక్ట్ గా చేయొచ్చు. కానీ ఇటువంటి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ తో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే 1/6 వచ్చింది. 1/6 అంటే అర్థం ఏంటి? 6 అంటే సపోజ్ అనుకోండి 6 రూపీస్ ఉండే వస్తువు మీద 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చాడని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? 5 రూపీస్ కి అమ్మాడని అర్థం. కాబట్టి 5/6 మనం కనుక్కోవాలి. వాడు అడుగుతున్నది అమ్మిన వేళ మనకు అడుగుతున్నాడు. అమ్మిన వేళ అడగకుండా డిస్కౌంట్ అడిగాడు అనుకున్నప్పుడు 1/6 మనం వేయాలి. అమ్మిన వేళ అడిగాడు, సెల్లింగ్ ప్రైస్ అడిగాడు కాబట్టి 5/6 వేసాం. ఈ 5/6 దేని మీద? ప్రకటించిన దాని మీద కదా. డిస్కౌంట్ ఎప్పుడు కూడా ప్రకటించిన దాని మీద వేయాలి. కాబట్టి 3000 ఇంటూ 5/6 చేస్తే 2500 వచ్చింది. ఆ 2500 రూపీస్ ఏం చేశాడు? అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. మరి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడని ఒకవేళ అడిగాడు అనుకోండి, అప్పుడు 3000 ప్రకటించి 2500కి అమ్మావు అంటే మిగిలిన 500 రూపీస్ ఏం చేసినట్టు? నువ్వు డిస్కౌంట్ ఇచ్చావని అర్థం. అంటే డిస్కౌంట్ 16.2/3% కి ఈక్వల్ అని అర్థం. ఈ విధంగా మనం చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యాపారి ఒక వస్తువు ప్రకటన వేల కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించాడు అని అంటున్నాడు. అతను ఆ వస్తువుపై 12% రుసుము ఇచ్చిన అంటే డిస్కౌంట్ ఇచ్చిన వచ్చు లాభ శాతం ఎంత అని అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్ ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఏమంటున్నాడు? ఒక వస్తువు ప్రకటన వేల అంటే మార్కెట్ ప్రైస్ అనేది కొన్న వేళ కాస్ట్ ప్రైస్ కంటే 25% అధికంగా ప్రకటించాడు. మనకి ఆ కొన్నది అంతకో మనకు తెలియదు. అది ఒకవేళ తెలుసుంటే మనం దాని మీద 25% ఎక్స్ట్రా వేసుకునే ప్రకటించడం అర్థం చేసుకోవచ్చు.
అది మనకు తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం అనుకోండి, దాని మీద 25% ఏం చేశాడు, ఎక్స్ట్రా చేసి ప్రకటించాడు అని అంటున్నాడు. కాబట్టి 100 లో 25% అంటే 25 రూపీస్ ఎక్స్ట్రా చేసి ప్రకటించాడు కాబట్టి 125 అవుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ 125 వచ్చింది. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం కాబట్టి దాని మీద 25% అధికంగా ప్రకటించాడు. ప్రకటించాడు అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ప్రకటించాడు, కొన్న వేల మీద 20% ఎక్స్ట్రా ప్రకటించాడు. కాబట్టి 100 అనుకున్నాము, దాని మీద 25% అంటే 25 అవుతుంది. ఆ 100కి 25 కలిపి 125కి ప్రకటించాడు అని అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు, అతను ఆ వస్తువుపై 12% రుసుము ఇచ్చిన మనకి 12% డిస్కౌంట్ ఇచ్చాడు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, డిస్కౌంట్ ఎప్పుడు కూడా దేని మీద మనం క్యాల్కులేషన్ చేయాలి, మార్కెట్ ప్రైస్ ప్రకటించిన దాని మీద క్యాల్కులేషన్ చేయాలి. 12% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అది మనం తగ్గించి ఇవ్వాలి. కాబట్టి 12% తగ్గించి మనకి సెల్లింగ్ ప్రైస్ అమ్ముతాము అని అర్థం చేసుకోవచ్చు. మరి ఎంతకు అమ్మాము అంటే ఇందులో నుంచి 12% మనం మైనస్ చేయాలి. ఇందులో నుంచి 12% మనం మైనస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి 125లో 12% అంటే ఏమవుతుంది, మనకి చూడాలి. 125లో 12% అంటే 12/100. 12/100 అంటే 25 5ల 25 4 4 1ల 4 3ల 5 3ల 15 అంటే 15 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చామని అనుకో, అయ్యింది. 15 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చామని అయ్యింది. 125 రూపాయలు 15 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చామంటే ఎంత అమ్మినట్టు నువ్వు, ఆ 15 తీసేవాళ్ళు కదా డిస్కౌంట్ ఇచ్చామంటే 110 రూపాయలకి అమ్మినట్టు నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి కరెక్ట్ గా చూస్తే ప్రకటన వల్ల కొన్న వేల కంటే 25% ఎక్కువ అని అన్నాడు, అంతేగాని కొన్నది ఎంతకో మనకు చెప్పలేదు. కాబట్టి కొన్నదాన్ని మనం 100 అనుకుంటే దాని మీద 20% ఎక్కువ కాబట్టి మార్కెట్ ప్రైస్ 125 అయింది. ఆ మార్కెట్ ప్రైస్ మీద మనకి డిస్కౌంట్ 12% ఇచ్చాడు కాబట్టి 125లో 12% మనం క్యాలిక్యులేషన్ చేస్తే 15 వచ్చింది. అది డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అర్థం అంటే తగ్గించి ఇచ్చాడనే కదా. కాబట్టి 125లో 15 రూపీస్ మనం మైనస్ చేస్తే 110 రూపీస్ కి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నీకు వాల్యూస్ అన్ని తెలిసాయి. కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నావు, మార్కెట్ ప్రైస్ 125, సెల్లింగ్ ప్రైస్ 110 వచ్చింది. చివరగా వచ్చు లాభ శాతం ఎంత అంటున్నాడు. నువ్వు స్టార్టింగ్ లో వస్తువు 100 అనుకున్నావు, చివరికి డిస్కౌంట్ అన్ని ఇచ్చిగా ఎంత కమ్మావు నువ్వు, 110 కమ్మావు. అంటే 100 రూపీస్ ఉండే వస్తువు 110 రూపీస్ కమ్మావు అంటే నీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, 10% నీకు ప్రాఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. కొన్నిది 100 రూపాయలు కాబట్టి మనం స్పెషల్ గా ఇందులోన 100 మీద 10 రూపీస్ ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ గా 10% వేసివచ్చు. ఒకవేళ కొన్నిది ఏమైనా చేంజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మన పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100 ఆ విధంగా మనం చేయాలి. ఇప్పుడు కొన్నిదే 100కి అమ్మింది 110కి కాబట్టి 10% లాభం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అంటే మనకి బయట వ్యాపారస్తులంతా కూడా ఈ విధంగానే ఫాలో అవుతారు. ఏమంటాడు, ఆ వాడు ఎంతకో కొంటాడు, దాని మీద కొంత ఎక్స్ట్రాగా అమౌంట్ పర్సంటేజ్ చేసుకుని అమ్ముతాడు, దాని మీద కొంత డిస్కౌంట్ ఇచ్చినా అతనికి ఇంకా లాభమే వస్తుంది. ఇప్పుడు చూడండి, 100 రూపాయలు ఉండే వస్తువు 20% ఎక్కువ చెప్పేసి 125కి అమ్మాడు, 125 ప్రకటించాడు, దాని మీద మళ్ళీ 12% డిస్కౌంట్ ఇచ్చి 110కి అమ్మాడు. అంటే స్టార్టింగ్ లో 100 కొనేది 110కి అమ్మాడు అంటే డిస్కౌంట్ ఇచ్చినా కూడా లాభమే కదా వచ్చింది. ఈ విధంగా ఉంటుంది అనమాట ఇటువంటి కోచింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యాపారి తన వస్తువులపై తయారీ ధర కంటే 20% అధికంగా ధర నిర్ణయిస్తాడు. అంటే ఎంత ధరకైతే వాడు తయారు చేస్తాడో దాని మీద 25% ఎక్స్ట్రాగా ధర నిర్ణయిస్తాడు, అంటే ప్రకటిస్తాడని అర్థం చేసుకోవచ్చు. 8% లాభం రావాలి అంటే ఎంత శాతం ముదర ఇవ్వాలి, ముదర అంటే డిస్కౌంట్ రుసుము అని అర్థం చేసుకోవాలి. మనకి తయారీ ధర అది మనకు తెలియదు కాబట్టి వాడు స్టార్టింగ్ లో దాన్నే మనం కాస్ట్ ప్రైస్ అనుకుంటే అది 100 రూపీస్ అనుకుంటే, దాన్ని మనం 100 రూపీస్ అనుకుంటే దాని మీద 25% అధికంగా ధర నిర్ణయిస్తాడు. కాబట్టి దీని మీద 25% అధికంగా నిర్ణయిస్తాడంటే 125కి అమ్ముతాడని అర్థం, నిర్ణయిస్తాడని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇదేమవుతుంది, మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడేమంటున్నాడు, 8% 8% లాభం రావాలి అంటే 8% లాభం వస్తే చాలు, అతనికి 8% లాభం వస్తే చాలు. అంటే స్టార్టింగ్ లో 100 రూపాయలు ఉండే వస్తువు 8% లాభం రావాలి అంటే 108 అమ్మితే చాలు అని అర్థం చేసుకోవచ్చు. అవునా కాదా? 100 రూపాయలు ఉండే వస్తువు 8% లాభం రావాలంటే ఎంత డిస్కౌంట్ ఇవ్వాలని అంటున్నాడు. కాబట్టి మార్కెట్ ప్రైస్ 125, అది 108కి అమ్మితే చాలు. ఎందుకు, 8% ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఎంత డిస్కౌంట్ ఇచ్చావు ఆ పర్సంటేజ్ మనం కనుక్కోవాలి. ఇంతకు ముందు ఏంటంటే వాడు పర్సంటేజ్ ఇచ్చాడు, ఎంత కమ్మావో చెప్తా నువ్వు కొనుక్కోవాలి,
ఎంత లాభం వచ్చిందో తెలుసుకున్నాం. ఇప్పుడేం చేశాడు, వాడే ఎంత లాభానికి అమ్మేవో చెప్పాడు, ఎంత డిస్కౌంట్ ఇవ్వాలో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూస్తే 100 రూపాయలు ఉండే వస్తువు 125 రూపాయలకు ప్రకటించి 108కి అమ్మినప్పుడు 8% లాభం వస్తుందని అర్థమైంది. ఇప్పుడు మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. 120 డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనం దేని మీద మనం క్యాలిక్యులేషన్ చేయాలి, మార్కెట్ ప్రైస్ ప్రకటన వాళ్ళ మీద క్యాలిక్యులేషన్ చేయాలి. 125 రూపీస్ కి ప్రకటించింది 108 రూపీస్ కి అమ్మావు అంటే ఎంత నువ్వు డిస్కౌంట్ ఇచ్చావంటే ఆ మైనస్ చేయాలా లేదా, ప్రకటన వాళ్ళ నుంచి అమ్మింది మైనస్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. 125 నుంచి 108 తీస్తే 17 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చామని అర్థం. కాబట్టి ఈ డిస్కౌంట్ దేని మీద మనం చేయాలి అని అన్నాను, మార్కెట్ ప్రైస్ మీద చేయాలి. అంటే 125 పర్సెంటేజ్ మనం కనుక్కోవాలి. ఎందుకు, డిస్కౌంట్ పర్సెంటేజ్ కదా. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే డిస్కౌంట్ బై పర్సెంటేజ్ ఫార్ములా అంటే డిస్కౌంట్ బై ప్రకటన వల్ల అంటే మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ఎంత డిస్కౌంట్, 17 రూపాయలు. దేని మీద, మార్కెట్ ప్రైస్ 120 మీద, 125 మీద, పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు చూస్తే 5 తోటి 520 is 525 is. ఇప్పుడు చూస్తే నెక్స్ట్ 5 4 is 5 5 is. ఇప్పుడు ఏమైతుంది, 17 4 68, కిందనేమో 5 ఉంది. అంటే 5 13 65, 68 65 పోతే ఇంకా 3 ఉంటుంది. కాబట్టి 3/5 అంటే 13 and 3/5% డిస్కౌంట్ ఇచ్చాడు అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి 8% అనేది ప్రాఫిట్ రావాలి. నీకు ఎప్పుడు 8% ప్రాఫిట్ వస్తుంది, 100 రూపీస్ అనుకున్న వస్తువును 108కి అమ్మినప్పుడే ప్రాఫిట్ వస్తుంది. మరి 125 దేనికి సంబంధించింది, 120 అంటే 25% ఎక్కువ చేసుకుని చెప్తాడు, కానీ 8% లాభం వస్తే చాలు. కాబట్టి ఆ గ్యాపే మనకి డిస్కౌంట్ కదా. 125కి 108కి గ్యాప్ 17 రూపాయలు, అదే మనకి డిస్కౌంట్ అవుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేషన్ అంతా చేస్తే మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ 13 and 3/5% అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రవి ఒక వస్తువు ప్రకటన వలన కొన్న వేల కన్నా 50% అధికంగా ప్రకటించాడు అని అంటున్నాడు. తనకి 20% లాభం రావాలంటే ఎంత శాతం రిబేట్ ఇవ్వాలి. రిబేటు అంటే రుసుము, డిస్కౌంట్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ మనం కనుక్కోవాలి. ఇంతకు ముందు లాంటి క్వశ్చన్, కాకపోతే ఇంకోటి కూడా ఇస్తే మంచిదని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమంటున్నాడు, ప్రకటన వల్ల మార్కెట్ ప్రైస్ అనేది కొన్న వేల కన్నా 50% అధికంగా ప్రకటించాడు. కాబట్టి కొన్నదేమో మనకు తెలియదు కాబట్టి దాన్నే మనం 100 రూపీస్ అనుకుంటే దాని మీద 50% ఎక్స్ట్రా చేసి ప్రకటించాడు. కాబట్టి మార్కెట్ ప్రైస్ 100లో 50% అంటే 50 రూపీస్. కాబట్టి 100కి ఎక్స్ట్రా చేశాడు కాబట్టి 150 అవుతుంది. 150 రూపీస్ అవుతుంది. ఎందుకు, 100లో 50% 50 రూపీస్ ఎక్స్ట్రా చేసి ప్రకటించాడు కాబట్టి 150 రూపీస్ అవుతుంది. ఇప్పుడేమంటున్నాడు, ఇప్పుడు మనకి ఏం కావాలంటే సెల్లింగ్ ప్రైస్ కావాలి. తనకి 20% లాభం రావాలి అంటే తనకి 20% లాభం వస్తే చాలు. అంటే 100 రూపాయలు అనుకున్న 100 రూపాయలు స్టార్టింగ్ లో ఉండే కొన్న వేళ 20% లాభం రావాలంటే అర్థం ఏంటి, 120 రూపాయలకి అమ్మితే చాలు. 100ది 120కి అమ్మినప్పుడే 20% లాభం వస్తుంది అని అర్థమైంది. ఇప్పుడు మనకి డిస్కౌంట్ కావాలి. అంటే డిస్కౌంట్ ఎప్పుడు కూడా దేని మీద మనం చెప్తాము, మార్కెట్ ప్రైస్ ప్రకటన వల్ల మీద చెప్తాము. 150కి చెప్పావు, 120కి అమ్మితే చాలు 20% లాభం వస్తుంది. మనకి క్వశ్చన్ లో 20% లాభం రావాలి. 150కి చెప్పి 120కి అమ్మామంటే ఆ గ్యాపే కదా మనకి డిస్కౌంట్ అవుతుంది. రూపాయల పరంగా ఎంత డిస్కౌంట్, అది 30 రూపీస్ అనేది డిస్కౌంట్ మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి పర్సంటేజ్ అడిగాడు కానీ రూపాయలు అడగలేదు. మనం ఇక్కడ 100 రూపాయలు అనుకున్నాం కాబట్టి 30 రూపాయలు అనేది మనకి డిస్కౌంట్ అనేది వచ్చింది. మనకి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 30 రూపాయలు. దేని మీద, ప్రకటన వల్ల మార్కెట్ ప్రైస్ 150% కాబట్టి ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 3 1s 3 5s 5 1s 520s. అంటే డిస్కౌంట్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్ 20% డిస్కౌంట్ ఇస్తే అతనికి మళ్ళీ 20% ప్రాఫిట్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక డీలర్ తన వస్తువులపై 10% తగ్గింపుని ఇచ్చినా కూడా 10% లాభం వస్తుందని అంటున్నాడు. ఒక వస్తువు కొన్న వేల 900 రూపాయలు అయినప్పుడు ప్రకటన వేల ఎంత అని అంటున్నాడు. ఈ విధంగా కొన్న వేల, డిస్కౌంట్, లాభ శాతము లేదా నష్ట శాతము ఇటువంటివన్నీ ఇచ్చినప్పుడు ఫార్ములా అనేది ఈ విధంగా ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డి. డి అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, బై 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అంటే ప్లస్ అనేది ఎప్పుడు వాడాలి అంటే వాడు లాభం అనేది ఇచ్చినప్పుడు ప్లస్ వాడాలి, మైనస్ ఎప్పుడు వాడాలి అంటే నష్టం ఇచ్చినప్పుడు మైనస్ వాడాలి. ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములా అనేది మనం ఉపయోగించకుండా ఇంతకు ముందు మనం ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగానే ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, దాని మీద కొంత ఎక్స్ట్రా చేసి మార్కెట్ ప్రైస్ చేస్తాడు.
దాని మీద కొంత డిస్కౌంట్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ చేస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, కొన్న వేళ కాస్ట్ ప్రైస్ వాడే ఇస్తాడు. ఎంత ఇస్తాడు, 900 రూపీస్ అని ఇస్తాడు. 10% తగ్గింపు ఇచ్చినా కూడా 10% ప్రాఫిట్ వస్తుందని అంటున్నాడు. అంటే 900 రూపాయల మీద డిస్కౌంట్ అనేది 10% ఇచ్చాడు. అలా ఉంచు, నువ్వు ఎంత కమ్మినా కూడా 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 10% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. ప్రాఫిట్ ఎప్పుడు కూడా మనం దేని మీద చేస్తాం, కొన్న వాళ్ళ మీద చేస్తాం. మరి దీని మీద 10% ప్రాఫిట్ వచ్చిందంటే ఇందులో 10% అంటే ఎంత, 90. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మినట్టు, 990కి అమ్మాడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకు, 900లో 10% ప్రాఫిట్ కాబట్టి 990కి అమ్మితేనే కదా 10% ప్రాఫిట్ వస్తుంది. ఆ విధంగా చేసాము. ఇప్పుడు మనకి ప్రకటన వల్ల మనం కొనుక్కోవాలి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం 100% అనుకోవాలి అని చెప్పాం. 100% ఉండే వస్తువు మీద 10% డిస్కౌంట్ ఇవ్వగా అంటే దాని అర్థం ఏంటి, 90%కి అమ్మాడు అని అర్థం. కాబట్టి 90% అనేది 990 అవుతుంది. ఈ 990 ఎలా వచ్చిందో అర్థమైంది కదా. 10% లాభం వచ్చింది అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ మీద 10% లాభం కాబట్టి 990కి అమ్మాడు. అది 90% ఈక్వల్ అవుతుంది. 90% ఈక్వల్ ఎందుకు అయ్యింది అంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి, తగ్గింపుని ఇచ్చిన అన్నాడు. 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 90% అమ్మాడు అని అర్థం. కాబట్టి 90% అనేది 990 అయ్యింది. 100% మార్కెట్ ప్రైస్ అంతా మనం కనుక్కోవాలి. 90% 990 అయినప్పుడు 100% ఏమవుతుంది, అదే ఇక్కడ వేస్తాం చూడండి. 90% 990 అయ్యింది. 100% ఏమవుతుంది, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. ఎందుకు, పర్సంటేజ్ అనేది మనకి ఎక్కువైంది కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 90 ఇంటూ 990. 0 0 క్యాన్సిల్, 9 1 9 11 11 ఇంటూ 100 అంటే 1100 రూపీస్. అంటే 900 రూపాయలు ఉండే వస్తువు 1100 చెప్పి మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తేనే 990కి అమ్ముతావు. 990కి అమ్మావు అంటే ముందు 900 కొని 990కి అమ్మావు అంటే 10% అనేది ప్రాఫిట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వాడే మనం ఏంటి లేదు, ఫస్ట్ కాస్ట్ ప్రైస్, తర్వాత మార్కెట్ ప్రైస్, తర్వాత సెల్లింగ్ ప్రైస్ అది చూసుకోవాలి. కాస్ట్ ప్రైస్ వాడే ఇచ్చాడు, వాడు ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు 100 రూపీస్ అని అనుకుంటావు. మార్కెట్ ప్రైస్ మనం కనుక్కోవాలి. అది కనుక్కోవడానికంటే ముందు వాడు ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, 10% లాభం వచ్చిందని అంటున్నాడు. లాభం అనేది ఎప్పుడు కూడా మనం దేని మీద వేసుకోవాలి, కొన్న వాళ్ళ మీద వేసుకోవాలి. 900 కొన్నామంటే 10% లాభం రావాలి అంటే ఇందులో 10% అంటే 90 అవుతుంది. అంటే 990కి అమ్మాలి అని అర్థం. ఆ 999కి అమ్మాలి అంటే వాడు 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు అని అంటున్నాడు. అంటే ఈ 990 అనేది 90% అవుతుంది. ఎందుకు అవుతుంది, 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 90% అనేది 990 అయినప్పుడు మార్కెట్ ప్రైస్ 100% కాబట్టి 100% ఎంత అవుతుందంటే 1100 రూపీస్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యాపారి ఒక వస్తువును 4000 రూపాయలకు ప్రకటించి దానిపై 20% మరియు 25% వరుస రుసుములు, అంటే ఇక్కడ నుంచి ఇంకొక మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ గా చెప్పుకోవచ్చు. వరుస రుసుములు అంటే కంటిన్యూ డిస్కౌంట్ అని అంటున్నాడు. 2 వరుస రుసుములు ఇచ్చినా కూడా దాన్ని ఎంతకు అమ్మాడు అని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే ఫస్ట్ 4000 రూపాయలు అంటున్నాడు. ఆ 4000 రూపాయలు ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 20% ఇచ్చాడు. 20% ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, ఇందులో 20% కనుక్కొని మనం దాన్ని మైనస్ చేయాలి. అంటే ఫస్ట్ నేను ఈ విధంగా చెప్తున్నాను ప్రాసెస్ ప్రకారంగా. దీన్ని ఇంకా కొంచెం వేగంగా ఏ విధంగా చేయాలో కూడా చెప్తున్నాను. 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే దాన్ని మనం మైనస్ చేయాలి. 10% అంటే లాస్ట్ లో ఉండేదాన్ని వదిలేసి, జీరోని వదిలేసి మిగిలినంతా 10% అవుతుంది. అంటే 10% 400, మనకి 20% అంటే 400 800 అవుతుంది. అంటే 4000 లో నుంచి 800 డిస్కౌంట్ ఇచ్చాడంటే 3200కి అమ్మాడు అని అర్థం. అంటే ఫస్ట్ డిస్కౌంట్ లో అమ్మలేదు, ఇంకా ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడికి ఫస్ట్ డిస్కౌంట్ అయింది. నెక్స్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఇందులో నుంచి మనం 25% మళ్ళీ డిస్కౌంట్ తీయాలి. అది తీస్తే మనం చూడాలి 25% అర్థం అంటే 25/100. 25/100 అంటే మనకేమవుతుంది, 1/4 అవుతుంది. అంటే దీన్ని 4 పార్ట్స్ చేసి అందులో 1 పార్ట్ అనేది మనం మైనస్ చేయాలి. లేదు ఒకవేళ 25% అర్థం అంటే 10% అంటే 320, 20% అంటే 320 ఎంత అవుతుంది, 640 అవుతుంది. ఇంకా 5% కూడా ఉంది. 5% అంటే 10% అంటే 320, 5% అంటే ఎంత అవుతుంది, 160 అవుతుంది. అంటే టోటల్ గా 800 అవుతుంది. లేదు ఈ విధంగా నేను చేయను అనుకుంటే 3000
200 లో నుంచి 25%, 25/100, 2 zeros 2 zeros క్యాన్సిల్, 25 into 32 అంటే 800 అవుతుంది. అంటే 25% అంటే 800, 3200 లో నుంచి 800 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాక దాన్ని కూడా మనం తీసిస్తే ఎంత అవుతుంది అప్పుడు 2400 రూపీస్ కి అమ్మాడు అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు, ఆ తర్వాత 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు టోటల్ గా ఎంతకి అమ్మినట్టు 2400 రూపాయలకి అమ్మినట్టు. ఇది ఈ విధంగా చేస్తే కొంచెం టైం పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్నే మనం షార్ట్ కట్ లో ఏ విధంగా చేస్తామంటే చూద్దాం. ఫస్ట్ 4000 రూపీస్ ఆ వస్తువు తాలూకా అమౌంట్. ఇప్పుడు ఫస్ట్ డిస్కౌంట్ లో మనకి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇచ్చాడు, సారీ డిస్కౌంట్ ఇచ్చాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే అర్థం ఏంటి 80% కి అమ్మాడు అని అర్థం. కాబట్టి ప్రతి 100 రూపాయలు 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడంటే 80 రూపాయలకి అమ్మాడు అని అర్థం. ఇది ఫస్ట్ డిస్కౌంట్ తాలూకా వాల్యూ. డిస్కౌంట్ ఇవ్వగా మిగిలింది ఇది. ఎందుకు డిస్కౌంట్ మనం కనుక్కోవట్లేదు, డిస్కౌంట్ ఇవ్వగా మిగిలింది 20% డిస్కౌంట్ ఇచ్చావు కాబట్టి 80% కి అమ్ముతున్నాను అర్థం. కాబట్టి 100 రూపాయలది 80 రూపాయలకి అమ్ముతున్నాను అర్థం. ఇది ఫస్ట్ డిస్కౌంట్ ఇవ్వగా మిగిలింది. నెక్స్ట్ డిస్కౌంట్ ఏమంటున్నాడు 25% అంటున్నాడు. అంటే 25% డిస్కౌంట్ ఇస్తాను అంటే 75% కి అమ్మినట్టు కదా. కాబట్టి 75% అంటే 75/100. ఈ విధంగా మనం ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం కరెక్ట్ గా చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఎంతకి అమ్మాడో అని అంటున్నాడు కదా వాడు కూడా. దీని అంతటిని మనం సింప్లిఫికేషన్ చేస్తే డిస్కౌంట్లు అన్ని పోగా ఎంతకి అమ్మాడో మనకు తెలుస్తుంది. 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 అంటే టోటల్ 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏం మిగిలింది 4 into 8 32 75. ఇప్పుడు చూస్తే 5 తోటే 5 2s 10 0 1 5 3s 15 1 16 7 2s 14 4 1 7 3s 21 plus 1 22 0 6 4 10 కాబట్టి 0 1 మొత్తం ఇక్కడ ఏమవుతుంది 4 2 2400 వచ్చింది. ఈ విధంగా కూడా మనం చేసినా కూడా ఏమొచ్చింది 2400 వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ లెందీ ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ ఇచ్చిన దాని మీద డిస్కౌంట్ కొనుక్కుంటే కొంత అమౌంట్ వస్తుంది, దాని మీద మళ్ళీ డిస్కౌంట్ కొనుక్కుంటే మిగిలిన అమౌంట్ వస్తుంది. ఇంత ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ గా కూడా మనం ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ దీని మీద ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 1500 రూపాయల ప్రకటన వలపై 10%, 20%, 2 వరుస డిస్కౌంట్లు కంటిన్యూ డిస్కౌంట్లు అంటున్నాడు. ఇస్తే ఆ వస్తువు అమ్మిన వెల ఎంత అని అంటున్నాడు. ఇంతకు ముందు లాంటి మోడలే మనకి అమౌంట్ ఎంత అంటున్నాడు మార్కెట్ ప్రైస్ 1500 అంటున్నాడు. దాని మీద ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి 90% కి అమ్మాడు అని అర్థం. కాబట్టి 90/100 ఇది ఫస్ట్ డిస్కౌంట్ ఇవ్వగా మిగిలిందే అమ్మింది అనమాట. ఇది డిస్కౌంట్ ఇచ్చిగా అమ్మిన తాలూకు వాల్యూ. దాని మీద మళ్ళీ ఇంకొక 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే అర్థం అంటే 80% కి అమ్మాడు అని అర్థం. కాబట్టి 80/100. ఈ విధంగా ఈ ఫ్రేమింగ్ ఏదైతే చేసుకుంటే చాలు మనకు ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 15 8s 120 ఇంటూ 15 8s 120 ఇంటూ 9 ఉంది కాబట్టి 9, 12 9s 108, 0 ఉంది కాబట్టి 0. అంటే 2 వరుస డిస్కౌంట్లు ఇవ్వగా 1500 రూపాయలు ఉండేటటువంటి వస్తువు 1080 రూపాయలకే వచ్చిందని అర్థం చేసుకోవచ్చు అమ్మిన వెళ్ళదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వస్తువుపై వరుసగా 20%, 40% డిస్కౌంట్లు ఇస్తే మొత్తంగా ఎంత శాతం రుసుము ఇచ్చినట్లు అని అంటున్నాడు. మనకి మామూలుగా అయితే ఒక వస్తువు మీద 20%, 40% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 20, 40 కలిపితే 60% డిస్కౌంట్ ఇచ్చాడు అని అనుకుంటారు. కానీ అది రాంగ్ అనమాట. ఎందుకో చెప్తాను. మనకి డిస్కౌంట్లు అనేది దేని మీద మనం క్యాలిక్యులేషన్ చేస్తాము మార్కెట్ ప్రైస్ ప్రకటన వాళ్ళ మీద క్యాలిక్యులేషన్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రకటన వాళ్ళ మనకి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మనమే ప్రకటన వల్ల 100 రూపీస్ అనుకుంటే దాని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకి 20% ఇచ్చాడు. డిస్కౌంట్ 20% ఇచ్చాడు దాని అర్థం అంటే 80% కి అమ్మినట్టు. కాబట్టి 80/100. నెక్స్ట్ అంటే ఇది అమ్మింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 40% డిస్కౌంట్ ఇచ్చాడంటే అర్థం ఏంటి 60% కి అమ్మినట్టు. కాబట్టి 60/100. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలింది 8 6 48. 48% కి అమ్మావు అని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇదంతా అమ్మిన దానికి సంబంధించింది. అంటే నువ్వు 100 రూపాయలు అనుకున్న వస్తువుని 48 రూపాయలకే అమ్మావు అంటే ఇది సెల్లింగ్ ప్రైస్, ఇదేమో స్టార్టింగ్ లో అనుకున్నటువంటి మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ లోని సెల్లింగ్ ప్రైస్ మనం మైనస్ చేసినప్పుడే మనకేం వస్తుంది మార్కెట్ ప్రైస్ లోని సెల్లింగ్ ప్రైస్ మైనస్ చేస్తేనే మనకు కావాల్సినటువంటి డిస్కౌంట్ వస్తుంది.
ఇది ఇక్కడ 48 వచ్చిందని అంటే అది 48 అనేది డిస్కౌంట్ కాదు, అమ్మింది అని అర్థం. కాబట్టి 100 రూపాయల నుంచి 48 రూపాయలు అమ్మావంటే మిగిలిన మైనస్ చేస్తే 52 ఉంటది కదా, ఆ 52% అనేది మనకి ఏమవుతుందంటే డిస్కౌంట్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. మనకి యాక్చువల్ గా 20-40 అంటే 60% డిస్కౌంట్ అనుకుంటాం, కానీ ఎంత వచ్చింది డిస్కౌంట్? 52% మాత్రమే డిస్కౌంట్ వచ్చింది. ఇంకొకసారి చూస్తే మార్కెట్ ప్రైస్ అనేది వీడు ఇవ్వలేదు కాబట్టి 100 అనుకున్నాం. ఫస్ట్ డిస్కౌంట్ 20%, అంటే 20% డిస్కౌంట్ అంటే 80% కి అమ్మావు అని అర్థం. కాబట్టి ఇదంతా కూడా అమ్మిన దానికి సంబంధించింది. 80/100 ఇంటూ 40% డిస్కౌంట్ అంటే 60% కే అమ్మావు, సెల్లింగ్ చేసావు కాబట్టి 60/100. ఇదంతా చేస్తే మనకు 48 వచ్చింది. 48% వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అది అమ్మిందే కదా. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి అమ్మింది. 100ది 48కి అమ్మావు అంటే 52 డిస్కౌంట్ ఇచ్చామని అర్థం. కాబట్టి 52% అనేది ఏమవుతుంది? డిస్కౌంట్ అనేది అవుతుంది. మామూలుగా అయితే చాలా మంది ఏమనుకుంటారంటే 20-40 డిస్కౌంట్లే కదా, కాబట్టి 20-40 కలిపితే 60% అనేది మనకు కావాల్సినటువంటి డిస్కౌంట్ అనుకుని ఆప్షన్ లో 60% కూడా ఉంటుంది. అప్పుడు అది పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడంటే వాటితో ఒక మొత్తం అనేది ఫైనల్ డిస్కౌంట్ అవ్వదు. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తేనే ఫైనల్ డిస్కౌంట్ ఎంత వస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వస్తువుపై వరుసగా 10%, 20%, 30% వరుస డిస్కౌంట్లు ఇస్తే మొత్తంగా ఎంత రుసుము శాతం వస్తుందని అంటున్నాడు. ఇంతకు ముందు లాంటి క్వశ్చన్, కాకపోతే ఇంతకు ముందు కంటిన్యూ 2 డిస్కౌంట్స్ ఇచ్చాము, ఇక్కడేమో 3 డిస్కౌంట్స్ ఇచ్చాం. సేమ్ అదే ప్రాసెస్. మనకి వస్తువు మార్కెట్ ప్రైస్ ఎంత మనకు చెప్పలేదు, ప్రకటించింది ఎంత చెప్పలేదు. కాబట్టి దాన్ని మనం 100 అనుకుంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 90% కి అమ్మాడు అని అర్థం. ఇదంతా మనం దేనికి కనుక్కుంటాం అంటే సెల్లింగ్ ప్రైస్ దే కనుక్కుంటాం. 100 రూపాయలు ప్రకటించింది 10% డిస్కౌంట్ ఇచ్చామంటే 90% అమ్మారు. దాని మీద మళ్ళీ అక్కడతో ఆగకుండా మళ్ళీ ఏం చేసాం, ఇంకొక డిస్కౌంట్ ఇచ్చారు. 20% డిస్కౌంట్ ఇచ్చామంటే 80% కి అమ్మారు. నెక్స్ట్ 30% డిస్కౌంట్ ఇచ్చామంటే 70% కి అమ్మాం. ఇదంతా చేస్తే మనకి ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. స్టార్టింగ్ లో నువ్వేమనుకున్నావు? మార్కెట్ ప్రైస్ 100 అనుకున్నావు. ఎందుకు? వాడు ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 1 0 1 0 క్యాన్సిల్. అంటే కింద 10 అనేది ఉంది, అలా ఉంచండి. ఇప్పుడు చూస్తే 9 8s ఎంత? 72. 72 into 7 చేస్తే 7 2s 14, 7 2s 14, 4 1, 7 7s 49 plus 1 50. కింద 10 ఉంది కాబట్టి పైకి వెళ్తే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి 50.4. అంటే 100 రూపీస్ ఉండేటటువంటి వస్తువుని, ప్రకటించిన వస్తువుని 50.4 రూపాయలకి అమ్మామంటే దాన్ని మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదంటే 0 ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 100 రూపీస్ ఇక్కడికి ఇచ్చామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇది ఇక్కడ 1 ఇక్కడికి ఇస్తే 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 99 ఉంటుంది. 99 లో నుంచి 50 తీస్తే ఏమవుతుంది? 49 అవుతుంది. అంటే 49.6% అనేది ఏమవుతుంది? డిస్కౌంట్ అనేది అవుతుంది. మామూలుగా అయితే 10, 20, 30, 30, 30, 60% అనుకోవచ్చు, కానీ 60% కాదు, 49.6% అనేది డిస్కౌంట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక రిమోట్ కారు ప్రకటన వల్ల 1500 రూపాయలు, దానిపై మొదట 20% రుసుము ఇచ్చాడని అంటున్నాడు. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు, అదనంగా ఎంత శాతం రుసుము ఇవ్వడం వల్ల ఆ కారును 1104 రూపాయలకి పొందుతారు అని అంటున్నాడు. అంటే ఇక్కడ కంటిన్యూ డిస్కౌంట్ లోనే మనకి ఇవ్వలేదు. కంటిన్యూ 2 డిస్కౌంట్ లో ఒక డిస్కౌంట్ మాత్రం మనకి ఇచ్చాడు. సెకండ్ ది సెల్లింగ్ ఎంత ఇచ్చాడు, ఆ సెకండ్ డిస్కౌంట్ ఏమో మనకు కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు చూద్దాం. ప్రకటన వల్ల 1500, దాని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? 80% కి అమ్ముతున్నాడు అని అర్థం. అంటే ఫస్ట్ ఇది మనం చేస్తే 1500 ఉండేది ఎంతకు అమ్మాడో మనకు తెలుస్తుంది. 2 zeros 2 zeros క్యాన్సిల్, 15 8s 120, పక్కన 0 ఉంది కాబట్టి 1200. అంటే ఫస్ట్ డిస్కౌంట్ వల్ల 1500 1200కి అయ్యింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ 1200 ఉండేది ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వడం వల్ల, ఈ 1200 ఉండే వస్తువు ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 1104 రూపాయలకే అమ్ముతాడు, సెల్లింగ్ ప్రైస్ చేస్తాడు అని అంటున్నాడు. 1200 ఉండేది 1104 అవ్వాలి. ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలి? ఇక్కడ ఉండేటటువంటి డిస్కౌంట్ ని మనం కనుక్కోవాలి. కాబట్టి 1200 ఉండేది 1104కి అమ్ముతున్నాడు అంటే ఆ మధ్యలో ఉండే గ్యాప్ అంతా 96 రూపాయలు. అంటే 96 రూపాయలు అనేది డిస్కౌంట్ ఇస్తున్నాడు. మనకి ఇప్పుడు అడుగుతుంది డిస్కౌంట్ ఇన్ని రూపాయలు అని అడగలేదు, ఎంత శాతం అడుగుతున్నాడు. కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే 96 రూపాయలు డిస్కౌంట్ బై దేని మీద మనం డిస్కౌంట్ చేస్తాము? మార్కెట్ ప్రైస్. ఈ రెండింటికి సంబంధించి మార్కెట్ ప్రైస్ ఇదే కదా, కాబట్టి 1200. ఇది మాత్రం వేయకూడదు, ఎందుకు? ఇది ఫస్ట్ డిస్కౌంట్ ఆల్రెడీ చేస్తారు, చేసిగా ఈ అమౌంట్ వచ్చింది. అప్పుడు ఇది మనకి డిస్కౌంట్, ఇది ప్రకటన వల్ల అవుతుంది.
దాని మీద డిస్కౌంట్ ఇవ్వగా 1104. ఎంత డిస్కౌంట్ మనం కనుక్కోవాలి. కాబట్టి 96 రూపాయలు. రూపాయల పరంగా 96 బై ప్రకటన వల్ల 1200 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. 2 zeros క్యాన్సిల్. 12 ones 12 8s 96 కదా. అంటే డిస్కౌంట్ ఎంత అంటే 8%. సెకండ్ టైం 8% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు మనకి 1200 ఏమో 1104 రూపీస్ అవుతుంది. ఆ విధంగా మనకి 2 వరుస డిస్కౌంట్లు అడిగితే ఈజీగా చేయొచ్చు. లేదు ఒక డిస్కౌంట్ అడిగి మనకి ఫైనల్ అమౌంట్ ఇచ్చిస్తే రెండో డిస్కౌంట్ కూడా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఇది మనకి మార్కెట్ ప్రైస్. దాని మీద 20% డిస్కౌంట్ అంటే 80% అమ్మాడు. ఎంత కమ్మినట్టు? 1200 అమ్మినట్టు. ఆ 1200 మీద ఆ 1200 1104 అమ్మాలి. ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలని అంటున్నాడు. ఆ డిస్కౌంట్ మనం కనుక్కోవాలి. 1200 1104కి అమ్మాడు అంటే 96 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడని అర్థం. డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద కొనుక్కోవాలి. కాబట్టి డిస్కౌంట్ 96 బై మార్కెట్ ప్రైస్ 1200 ఇంటూ 100. ఆ విధంగా చేస్తే 8% అనేది డిస్కౌంట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక బ్యాగు ప్రకటన వల్ల 720 రూపాయలు. ఒక వ్యక్తి 2 వరుస రుసుములు ఇవ్వడం అనంతరం 550.80 అంటే అన్ని రూపాయలు చెల్లించడం జరిగింది అని అంటున్నాడు. మొదట రుసుము 10% అయినా రెండవ రుసుము ఎంత అని అంటున్నాడు. అంటే కంటిన్యూ ఉండేటటువంటి రుసుముల్లో మొదటి రుసుము ఇచ్చాడు, మనకి రెండో రుసుము అడుగుతున్నాడు. సేమ్ ఇందాకట్లాంటి ప్రాబ్లమే. ఒకసారి కరెక్ట్ గా చూస్తే మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నాడు? 720 అంటున్నాడు. ఫస్ట్ డిస్కౌంట్ వాడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 90% కి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం చేస్తే ఎంతకి అమ్మాడో మనకు తెలుస్తుంది. 2 zeros క్యాన్సిల్. 9 2s 18 కాబట్టి 8 1 9 7 63 + 1 64. అంటే 720 ఉండేది ఫస్ట్ డిస్కౌంట్ అమ్మగా 648 రూపీస్కి అమ్మాడు అని అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు? 648 ఉండేది 550 అవ్వాలి అంటే 550.80కి అమ్మివ్వాలి. అంటే ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు అని అంటున్నాడు. 648 ఉండేది 550.80కి అమ్మాడు అంటే దాన్ని మనం మైనస్ చేస్తే ఎన్ని రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. కాబట్టి 648లో నుంచి 550.80 మనం మైనస్ చేయాలి. ఇక్కడ ఏమీ లేదంటే 0.00 ఉన్నట్టు. ఇక్కడ 0 నుంచి 0 తీస్తే 0. ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ పక్క నుంచి అప్పిచ్చాం అనుకో 10 అవుతుంది. 10లో నుంచి 8 తీస్తే 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 7 ఉంటుంది. ఇక్కడ 4 నుంచి 5 తీయలేదు కాబట్టి 14 నుంచి 5 తీస్తే 9 అంటే 97.20 అనేది డిస్కౌంట్. మనకి ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి. కాబట్టి డిస్కౌంట్ ఎంత వచ్చింది? 97.20 బై ప్రకటన వల్ల. ఈ రెండింటిలో ప్రకటన వల్ల ఏంది? 648 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ పాయింట్ పోవాలి అంటే కింద 2 zeros వస్తాయి. కాబట్టి ఇక్కడ పాయింట్ కి ఆ 2 zeros వచ్చాయంటే ఆ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ పాయింట్ కి ఇక్కడ 2 zeros కి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు చూస్తే ఇంకా దేంతో మనకి డివైడ్ అవుతుంది? ఇక్కడ మనకి మిగిలింది ఏంటి అంటే 9720 బై 648 మనకు మిగిలింది. చివరి 48 ఉంది, ఇక్కడ 20 ఉంది. కంపల్సరీగా 4 తో డివైడ్ అవుతుంది. కాబట్టి 4 2s 8 ఇంకా 1 7 17 4 4s 16 ఇంకా 1 ఉంది. 1 పక్కన 2 అంటే 12 4 3s 12 4 0s 0 4 తో డివైడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 4 1s 4 2 4 24 4 6 24 4 2s 8 ఆ విధంగా డివైడ్ అయింది. ఇప్పుడు చూస్తే ఇంకా 162 ఉంది. ఇక్కడేమో 2430 అని ఉంది. ఇప్పుడు ఇది మనకి 3 తో డివైడ్ అవుతుందని అర్థమవుతుంది. ఎందుకు? 6 2 1 9 అవుతుంది. ఇక్కడ కూడా 4 3 7 2 9 అవుతుంది. ఇప్పుడు 3 తో డివైడ్ చేద్దాం. ఇక్కడ చూస్తే 3 8s 24 ఇంకా 3 0 30 కాబట్టి 3 10s 30 అంటే 810 బై ఇక్కడ 3 5s 15 16 లో 15 పోతే ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 2 అంటే 12 కాబట్టి 3 4s 12. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 50 పైన ఏమో 890 810 బై 54 9 తో డివైడ్ అవుతుంది. 9 6 54 9 9s 81 9 0s 0. ఇప్పుడు ఏమొచ్చింది? 9 96 ఉన్నాయి. కాబట్టి 6 1s 6 15s అంటే టోటల్ గా మనకి ఎంత వచ్చిందంటే 15% డిస్కౌంట్ ఇచ్చాడు అని అర్థం చేసుకోవచ్చు. సెకండ్ టైం ఫస్ట్ టైం 10% ఇవ్వడం వల్ల 648 అయ్యింది. ఈ 648 మీద 15% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అది 550.80 రూపీస్ అనేది అయ్యింది. ఈ విధంగా మనకు 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చినా చెయ్యొచ్చు, లేదా 2 వరుస డిస్కౌంట్ లో ఒక డిస్కౌంట్ ఇచ్చి మిగిలిన డిస్కౌంట్ అడిగినా కూడా ఈజీగా చెయ్యొచ్చు.
ఈ విధంగా మనము అర్థమెటిక్ లో ఈ డిస్కౌంట్ కి సంబంధించి అన్ని రకాల మోడల్స్ కూడా చాలా వరకు కవర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియో కరెక్ట్ గా మీరు చూసారే అంటే మాక్సిమం 99% ఇందులో నుంచి ఈ మోడల్ నుంచి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి, శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.